వంటి విషయాలు యోబు నుంచి మనం అనేక ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. స్క్రీన్ కనిపిస్తుందా అండి అందరికీ? ప్రైజ్ ది లార్డ్. కనిపిస్తుంది. ఓకే కనిపిస్తుంది అన్న. ఓకే ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను అతని మాత్రము అంగీకరించేదను అన్న విషయాన్ని మనం చూస్తాం. ద లైఫ్ యాక్సెప్టెడ్ బై గాడ్, దేవుని ద్వారా అంగీకరింపబడినటువంటి జీవితము అన్న విషయాన్ని మనం చూస్తాం. నన్ను ఒక మాట అడగనివ్వండి, మీరు రక్షింపబడినప్పుడు తీసుకున్న తీర్మానాలు ఎంతమంది గుర్తున్నాయో ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తారా? మీరు బాప్టిజం తీసుకునేటువంటి సమయంలో కొంతమంది తీర్మానం తీసుకుని ఉంటారు. ఆ తీర్మానాల్లో గుర్తున్నవి ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పండి. మీరు ఎంత త్వరగా మాట్లాడితే నేను అంత ముందుకెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు తీర్మానం తీసుకోలేదైతే? బాప్టిజం తీసుకోలేదా ఎవరు? వినిపిస్తున్నాయండి నా మాటలు? ప్రైజ్ ది లార్డ్. వినిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ ఉన్న వారు ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు? 1 2 3 4 5 6 7. ఓకే, మంచిది. ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేస్తా ఉన్నారు. మంచిది. మీరు బాప్టిజం తీసుకున్నప్పుడు ఎంతమంది తీర్మానం తీసుకున్నారు? ప్రభు కొరకు జీవించడానికి, లేకుంటే ఏ రీతిగా జీవించాలని, లేకుంటే కొన్ని కమిట్మెంట్స్ తీసుకుని ఉంటారు కదా, ఆ కమిట్మెంట్స్ ఒకసారి తెలియచేయండి. ఎవరైనా కూడా ఒక్కొక్కరు చెప్పకూడనివి అయితే పర్లేదు, కానీ నాకు తెలిసి బాప్టిజం తీసుకున్నప్పుడు అందరూ కూడా చెప్పవలసినటువంటి తీర్మానాలే తీసుకుంటారు సేవకుని దగ్గర బాప్టిజం తీసుకునే సమయంలో. త్వరగా ఒక్కొక్కరు ఒక సమాధానం చెప్తే నేను కొన్ని విషయాలు ముందుకు వెళ్తాను. ఎవరు తీర్మానం తీసుకోలేదు, సేవకుడు చెప్పాడు పోయి వాటర్లో మునిగేసి వచ్చారండి? దయచేసి సమాధానం చెప్పండి. వెరీ గుడ్. తీర్మానం తీసుకున్నారు. ఎలాగ తీసుకున్నారు? ఇప్పటి నుంచి ఇప్పుడైనా చెప్పండి. దేవునిలో నమ్మకంగా ఎప్పటికీ ఈ విధంగానే ఉండాలని. దేవునిలో నమ్మకముగా ఎప్పటికీ ఉండాలని ఒక సమాధానం చెప్పారు సహోదరి. మిగతా వారండి? ఇప్పటి నుంచి అని స్టార్ట్ చేసి కొన్ని తీర్మానాలు తీసుకుని ఉంటారు. త్వరగా ఆయన పరిచర్య కొరకు వాడబడాలని తీసుకున్నాను. వెరీ గుడ్. మరి సేవకురాలు చెప్పారు ఆయన పరిచర్యలో వాడబడాలని తీర్మానం తీసుకున్నారు బాప్టిజం తీసుకునే సమయంలో. మిగతా వారండి? వదిలిపెట్టి క్రొత్త జీవితంలో బ్రతకాలని తీర్మానం చేసుకున్నామండి. పాత జీవితంలో వదిలిపెట్టి కొత్త జీవితంలో బ్రతకాలని తీర్మానం తీసుకున్నారు బాప్టిజం సమయంలో. వెరీ గుడ్. పాత జీవితంలో వదిలిపెట్టి అంటే పాత జీవితంలో ఏమి ఉండవచ్చు? మనం చేసిన పాప దోషాలండి. పాపం ఉండొచ్చు, దోషం ఉండొచ్చు. ఇంకా అండి త్వరగా చెప్పాలి. మనం చేసిన పాపాలన్నీ అన్ని పాపాలన్నీ క్షమించబడాలి. ఇంకా ఇప్పటి నుండి క్రొత్త జీవితం నూతనంగా నడిపించబడాలని మేము తీర్మానం చేస్తాం. వెరీ గుడ్. మిగతా వారు? మంచిది. ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి అందరూ మ్యూట్ చేసుకోనండి. వాక్యం చదివారు మాత్రం అన్మ్యూట్ చేసుకోనండి, డిస్టర్బెన్సెస్ లేకుండా ఎవరికి కూడా. ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసుకునే ముందు టోటల్గా యోబు గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే యోబు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, గుర్తున్న వారు చెప్పండి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? వెరీ గుడ్. 42 చాప్టర్స్ ఉన్నాయి. వెరీ గుడ్, మంచిది. అయితే ఈ యొక్క రాయబడినటువంటి ఈ యొక్క లేఖన భాగాల్ని మనం పరిశీలించుకునే ముందు ఈ మాటను దేవాది దేవుడు ప్రారంభంలో ఉన్నటువంటి ఈయన జీవితాన్ని బట్టి దేవుడు చెప్పట్లేడు, కానీ తన ఉన్నటువంటి ఆ అధ్యాయం ముగింపులో తను జీవించినటువంటి విధానం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకొని దేవాది దేవుడు ఒక సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు. ఏమిటదంటే
ద లైఫ్ యాక్సెప్టెడ్ బై గాడ్. ఎందుకు దేవుడు అంగీకరించాడు అన్న విషయాన్ని మనం చూస్తే తన జీవితంలో కొన్ని విషయాలు జరుగుతూ వచ్చాయి. అటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా తను ప్రభు కొరకు జీవించగలిగాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. పండితులు అదే రీతిగా ఉండేటువంటి యొక్క హిస్టారికల్ గా ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే ఈ టాపిక్ చెప్పడానికి మినిమం ఒక 3 అవర్స్ పడుతుంది. బట్ నాకున్న సమయమును బట్టి వీలున్నంత మటుకు నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఈ 42 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క పుస్తకములో యోబు పలు రకాలుగా ముందుకెళ్ళాడు. ప్రారంభంలో మనం చూస్తే 2 అధ్యాయాల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఈ 2 అధ్యాయాల్ని పరిశీలించుకున్నప్పుడు తన జీవితంలో ఎంతో నిరాశకు గురి అయ్యాడు. ఎందుకు నిరాశ వచ్చింది తన జీవితంలోనికి? ఈ 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి సందర్భాల్ని వాక్య జ్ఞానం ఉన్నవారు కావచ్చు, మీకు గుర్తున్నటువంటి విషయాలు కావచ్చు, త్వరగా చెప్తారా? త్వరగా ఎందుకు యోబు జీవితంలో నిరాశ ఎదురయ్యింది? అపవాది శోధించాడని. ఇంకా చెప్పండి త్వరగా. అతను కొన్ని సమస్తం కోల్పోయాడు. వెరీ గుడ్. అతను సమస్తాన్ని కోల్పోయాడు. ఇంకా చెప్పండి. సమస్తంలో ఏమేమి ఉన్నాయి? త్వరగా. తన కుమారులు, కుమార్తెలు, ఆస్తి పోయింది, ఇండ్లు పోయింది, అన్ని ఆరోగ్యం కోల్పోయాడు. ఇంట్లో అన్ని కోల్పోయాడు. ఆలోచన చేయాలి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, మాకు మందిరానికి సమీపంలో ఉన్నటువంటి కుటుంబం. ఆ మందిరంకి సమీపంగా ఉన్నటువంటి ఆ కుటుంబము అతను ఏమంటున్నాడంటే, నా తండ్రి చనిపోయాడు, చనిపోయే ముందు నేను ప్రార్థన చేసుకున్నాను, నా తండ్రి బ్రతకలేడు అని తను ఏం చేస్తున్నాడంటే మునుపున్నటువంటి జీవితం ఏదైతే ముందు క్రైస్తవుడిగా కాకుండా ముందున్నటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయాడు. ఈ రోజుకి కూడా ఆ వ్యక్తి అలానే ఉన్నాడు. ఆలోచన చేద్దాం. బట్ ఇక్కడ మనం చూస్తే యోబు గ్రంథంలో మనం చూస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తే ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క యోబు ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవించాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక భాషలో చెప్పాలంటే మనకు ముత్తాతని చెప్పడానికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే యోబు ప్రారంభంలో ఉన్నటువంటి వ్యక్తి అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఈ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క యోబు జీవితంలో నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ మొదటి 2 అధ్యాయాలేమో తను ఎంతో నిరాశనకు గురైపోయాడు. ఈరోజు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తీరలేదని, ఇంకా ఆయా పరిస్థితులు బట్టి ఎన్నో ప్రాబ్లమ్స్ చేజారికి లేకుంటే చేతికి వచ్చినటువంటి పంట దొరకలేదనో, చేతికి వచ్చినటువంటి ఆ యొక్క ఉద్యోగం దొరకలేదని, లేకుంటే ఆ వివాహ విషయంలో, ఆ పిల్లల విషయంలో, లేకుంటే మీకున్నటువంటి పలు రకాలైనటువంటి పరిస్థితులు ఏదైనా కూడా కావచ్చు. ఆయా పరిస్థితులు బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఏదో కొన్ని శ్రమలు వచ్చినటువంటి ఆ యొక్క విధానమును బట్టి భక్తి జీవితంలో వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఆ వస్తున్నటువంటి ఆ పరిస్థితులు బట్టి వెనక్కి వెళ్ళిపోలేదు, కానీ తన జీవితంలో ప్రభు కొరకు జీవించినటువంటి విధానాన్ని మనం చూస్తాం. అదే రీతిగా 3వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు జస్ట్ నేను కొన్ని విషయాలు డివైడ్ చేస్తా ఉన్నాను. ఇక ఉన్నటువంటి మాటలు బట్టి 42 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మొదటి యొక్క 2 అధ్యాయాల్లో చూస్తే ఈ యొక్క ఎంతో నిరాశకు గురైనటువంటి జీవితాన్ని మనం చూస్తాం. అదే రీతిగా 3వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు తను జీవించినటువంటి ఆ యొక్క విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే తనకి మొత్తము ఎంతమంది స్నేహితులు ఉంటారు? ఎవరైనా సమాధానం చెప్తారు? ఎంతమంది? త్వరగా. ముగ్గురు. ఇంకా త్వరగా చెప్పాలి. 4 స్నేహితులండి. 4. వెరీ గుడ్. మొదట 3, మరొకరు యాడ్ అవుతారు, మొత్తం 4 మెంబర్స్. మంచిది. సమాధానం చెప్పిన అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. అయితే 4 మిత్రులు కనిపిస్తారు మనకి. అదే రీతిగా తన భార్య, మొత్తము ఎంతమంది? 5 మంది. ఈ 5 మంది పలు రకాలుగా తనని ఏం చేశారంటే బాధ పెట్టారు. పలు రకాలుగా హింసించినట్లుగా మనం చూస్తాం. పలు రకాలుగా సొంత భార్య, కట్టుకున్నటువంటి భార్య అంటున్నది, నీ దేవుణ్ణి దూషించి మరణవము, ఎందుకు ఇలాంటి బ్రతుకు, ఎందుకు ఇలాంటి పరిస్థితి అన్నట్లుగా తెలియజేస్తుంది. అయితే అయినప్పటికీ కూడా తన భక్తి జీవితంలో వెనక్కి వెళ్ళిపోలేదు. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి,
భర్త ఏదో అన్నారని, లేకుంటే సేవకుడు ఏదో అన్నారని, సేవకురాలు ఏదో ఒక మాట అనిందని, లేకుంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏదో ఒక మాట అన్నారని మందిరానికి మానుకునేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారిలో కూడా బహుశా కొంతమంది ఉండవచ్చు. ఎవరొకరు అన్నారన్న ఆలోచనను బట్టి బాధపడుతూ దుఃఖపడుతూ విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళిపోయేవారు. జ్ఞాపకం ఉంచుకోవాలి. బట్ యోబు జీవితంలో మనం చూస్తే తను ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నిజాయితీగా జీవించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. అదే రీతిగా 37వ అధ్యాయం నుంచి జ్ఞాపకం చేసుకున్నప్పుడు 41వ అధ్యాయం వరకు ఈ యొక్క ఉన్నటువంటి విధానంలో మనం చూస్తే మౌనంగా ఉన్నాడు యోబు. చాలా మౌనమైనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తాం. ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా చివరిగా మనము 42వ అధ్యాయంలో తను ప్రార్థన చేస్తాడు దేవునికి. ప్రభా నువ్వు ఉంటే నాకు చాలు ప్రభు అన్నట్లుగా దేవుని యందు నిరీక్షించినట్లుగా మనం చూస్తాం. కోల్పోయినటువంటి వాటిని రెండంతలుగా దేవుడు దయచేసినట్లుగా మనం లేఖన భాగంలో చూస్తాం. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకా పలు టైటిల్స్ ఇవ్వచ్చు ఈ యొక్క ఉన్నటువంటి యోబు జీవితంలో నుంచి మనం చూస్తే. యోబు అనగా అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం. జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా మంది జీవితంలో ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా, సంతోషమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఆ పేరుకు తగినట్లుగా జీవించగలగాలి. సమాధానమమ్మ అని పేరు పెట్టుకుంటారు. బహుశా ఇక్కడ ఉంటే ఎవరు బాధపడకండి దయచేసి. పేరుకు తగినట్లుగా జీవించగలిగేటువంటి స్థితిలోనికి రావాలి. ఇక్కడ మనం చూస్తే యోబు అనగా అర్థం ఏంటంటే దేవుని వైపుకు తిరుగువాడు, లేకుంటే దేవుని తట్టు తిరుగువాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. నిజముగా తన జీవితంలో పేరుకు తగినట్లుగా జీవించినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా మనం చూస్తే మంచి ప్రార్థన కూడా మనం చూస్తాం. సమాధానం కలిగినాడు. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు అన్నట్టుగా ప్రభువుకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చేస్తా ఉన్నాడు. ఇది ఒక ఇంట్రడక్షన్ లాగా మీకు కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మాటను మనం చూసినప్పుడు యోబు ఎందుకు అంగీకరింపబడ్డాడు దేవుని చేత అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ వివాహం అయిన వారు ఉన్నా కాని వారు ఉన్నప్పటికీ, యవనస్తులున్నా ఎవరున్నా కూడా అందరికీ వర్తించేటువంటి ఈ యొక్క దైవ వర్తమానం అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు నిన్ను దేవుడు అంగీకరించాడా అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం అందరం కూడా దేవుని అంగీకరించాం కాబట్టి ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో ఈ సమయంలో ఇక్కడ ఉంటున్నాం. అయితే మన జీవిత విధానం సేవకుడు చూడడు ప్రతిసారి కూడా, సేవకురాలు మనల్ని గమనించలేరు ప్రతిసారి కూడా. అయితే అపోస్తున్నటువంటి పౌలు గారు చెప్పిన రీతిగా నేను ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే మీరు ఉంటారో నేను లేని సమయంలో కూడా ఒకేలాగా ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా, సేవకుడు లేనప్పుడు ఒకలాగా మన జీవితం ఉండకూడదు. కానీ దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్నాడు, మనల్ని గమనిస్తున్నాడన్న భయభక్తులు కలిగి మనం ప్రభు కొరకు జీవించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మీకు తెలియచేస్తా ఉన్నాను. అయితే మనం కొన్ని విషయాలు మనం చూస్తే నేను అతని మాత్రం అంగీకరించదని దేవుడు చెప్తున్నాడు కదా. కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్ళినట్లయితే ఈ లోకంలో అనేక మంది ప్రభుని పిలుస్తారంట. ఏమని? ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని అన్న విషయాన్ని మనం చూస్తాం. అక్కడ ఆగితే నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రి కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి? ఈరోజు చాలా మంది జీవితాల్లో మనం చూస్తే మనం అనేక మంది ఈ యొక్క యెహోవా సాక్షులు అనేటువంటి వారు ఉన్నారు. కేవలం తండ్రిని మాత్రమే ఆరాధిస్తారు. ఇక్కడ ఒకవేళ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, నాకేం భయం లేదు. కానీ బట్ మనం అర్థం చేసుకోవాలి. కొంతమందిని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారిని అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా కొంతమంది ఉంటారు. అలానే మనం చూస్తే మరికొంతమంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంగీకరించని వారు కూడా చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. పరిశుద్ధాత్మ దేవుడు అంటే తెలియని వారు, భాషలు నమ్మని వారు, స్వస్థతలు నమ్మని వారు ఎంతో మంది ఈ భూమి మీద ఉన్నారు. అయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడిచ్చినటువంటి యొక్క మాటను మనం చూడాలి. ప్రభువా ప్రభు అని అందరూ కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. అయితే అందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరని స్పష్టంగా వాక్యం చెప్తా ఉంది. ఎవరు ప్రవేశిస్తారంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చువాడు అని. అదే రీతిగా కృత నిబంధనలో మరొక మాటలో మనం చూస్తే ఈ భూమి మీద ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. అయితే ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు మనిషి లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు కూడా ఈ శరీరాశ, ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం సంపాదించుకోవాలి, నేత్రాశ, చూసినవన్నీ కూడా కావాలి, అప్పు చేసినా కూడా కొనాలి అన్నట్ల ఆలోచన కలిగి ఉన్నారు. జీవపు డమ్మం ఉన్న దాన్ని బట్టి, ఉన్న ఉద్యోగం బట్టి, ఉన్న వ్యాపారం బట్టి, ఉన్నటువంటి చదువును బట్టి, ఉన్న కుటుంబ
పరిస్థితులు బట్టి, ఆ యొక్క ధనం బట్టి, లేకుంటే ఆకున్న పొలమును బట్టి ఎంతో జీవపు డమ్మము కలిగి జీవిస్తున్నటువంటి వారు నేటి దినాల్లో అనేక మంది ఉంటున్నారు. బట్ ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు అన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు నిరంతరం బ్రతుకునని ఆ యొక్క లేఖన భాగంలో మనం చూస్తాం. అన్ని లేఖనాలు చదివించడానికి సమయం లేదు కానీ, అయితే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకుంటే, మరొక కోణంలో ఉన్నటువంటి ఈ యొక్క మాటను మనం చూస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు, దేవుడు అవకాశం ఇస్తాడు ప్రతి ఒక్కరికి కూడా. దేవుడు అవకాశం ఇస్తాడు. చాలా మంది ఈ దినాల్లో మనం చూస్తే కేవలము జీవించుచున్నామన్న పేరు మాత్రమే. బ్రేక్ అవుతుందన్న. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఎక్స్క్యూజ్ మీ అన్న, మెస్ బ్రేక్ అవుతుంది. స్టిల్ ప్రైజ్ ద లార్డ్. వినిపిస్తుందా అండి? ఓకే అన్న, ఓకే. ఓకే. చాలా మంది జీవితాల్లో మనం చూస్తే జీవించుచున్నామన్న పేరు మాత్రమే కలిగి జీవిస్తున్నారు నేటి దినాల్లో. అందరికి కనిపించినప్పుడు ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు. మేడిపండు ఎలా ఉంటది? పైకి చూడడానికి చాలా నిగనిగలాడుతా ఉంటదంట. చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు, మేడిపండు చూడు మేలుమై ఉండును అంటారు. ఈరోజు క్రైస్తవుల యొక్క జీవితం కూడా అలానే ఉంటున్నది. పైకి కనిపించడానికి ప్రైజ్ లార్డ్ అంటారు, స్తోత్రం అంటారు, దేవుని స్తుతించే విషయంలో కావచ్చు, బైబిల్ పట్టుకునేటువంటి విషయంలో. బట్ అంతరంగంగా ప్రభువుకు చాలా దూరంగా జీవిస్తూ ఉంటున్నారు. జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వారు కూడా పరలోక రాజ్యాన్ని చేరరు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రతి ఒక్కరం కూడా మనం ప్రతి దిన ప్రార్థనలో మనం అడగాలి, ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చుట నాకు నేర్పయ్యా, నీ చిత్త ప్రకారం నేను జీవించడానికి నాకు సహాయం దయచేయి ప్రభువా, నీ చిత్తానుసారంగా బ్రతకడానికి నువ్వు కృప చూపించు ప్రభువా అని ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని మనం నిత్యము కూడా అడుగుతుండాలి. నిత్యము కూడా అడుగుతుండాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చడం అనేటువంటిది మన జీవితానికి సంతోషాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరణించేటువంటి సమయంలో ప్రార్థన చేస్తాడు తండ్రికి, అయ్యా నీ చిత్తమైతే ఈ పరిస్థితులన్నీ కూడా తొలగించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. మన జీవితంలో చాలా మంది జీవితాల్లో మనం చూస్తే ఫలానా అంత కంఫర్ట్ జోన్ని ఎన్నుకుంటా ఉంటారు. జ్ఞాపకం ఉంచుకోవాలి, కంఫర్ట్ జోన్. ఈ ఉద్యోగం అయితే నాకు బాగుంటది, ఈ వ్యాపారం అయితే నాకు బాగుంటది, సుఖపరమైనటువంటి పరిస్థితి, ఈ ప్రాంతంలో అయితే మంచిగా ఉంటది నాకు సేవ చేయడానికి అన్నట్లుగా. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే, ఏ రీతిగా అయితే యోనా ప్రభువుకు దూరముగా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా ముందుకెళ్ళినప్పుడు తనకు హాని జరిగింది, తనతో ఉన్నవారికి హాని జరిగింది, తన దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చూపిస్తున్నట్లయితే, ఈవెందో నన్ను అడగనివ్వండి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో దేవుని చిత్తాన్ని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలో దేవుని చిత్తాన్ని అడగాలి. ఈవెందో ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తా ఉంటాడు. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరిగేటువంటి వారముగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే మరి కొంచెం ముందుకెళ్ళి మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూస్తాం. ఒక 7 క్వాలిటీస్ నేను మీకు తెలియజేస్తాను, ఎందుకు దేవుడు యోబును అంగీకరించాడు అన్న విషయాన్ని మనం చూద్దాం. ఈరోజు ఈ యొక్క 7 పాయింట్స్ లో మన జీవితం ఉంటున్నదా? ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది దేవుడు మరొకసారి మనకి ఇచ్చి ఉంటున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వై Job was accepted by God, the 7 good qualities which made God to accept Job అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ మాటను మనం చూసినప్పుడు మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు మొదటి విషయం ఏంటంటే మంచి వ్యక్తిగా తను జీవిస్తా ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంతమంది ఎవరు చెప్పినా వినరండి. మన సాక్ష్య జీవితం అనేటువంటిది ఇంట్లో సంపాదించుకోవాలి. అలానే మనం చూస్తే మన సాక్ష్య జీవితం సంఘంలో సంపాదించుకోవాలి. మన సాక్ష్య జీవితం అనేటువంటిది సమాజంలో కూడా కాపాడుకోవాలి. అలానే మనం చూస్తే సేవకులు ఎదుట కూడా మన సాక్ష్య జీవితం అనేటువంటిది మంచిగా ఉండాలి. ఒక మాట అర్థం చేసుకోవడానికి మీకు తెలియచేస్తాను. అపోస్తుల కార్యం చూడండి, నేను చెప్తున్న మాట కాదు, యేసుక్రీస్తు ప్రభులు వారు స్వయంగా చెప్తున్నటువంటి మాట. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము చూడండి, ఆ వచనం, యూదయ సమరయ దేశములందంతటా నాకు సాక్షులై ఉండుడి అని ఒక మాట రాయబడి ఉంటది.
తీసిన వారు ఎవరైనా వచనం చెప్పి చదవండి. నేను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక 8వ మీరు వచనం యెరూషలేమును చదవండి బ్రదర్. యూదయ సమరయ దేశముల అన్నంతటను భూఅంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఇక్కడ మనం చూస్తే 3 ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ మొట్టమొదటిగా యెరూషలేం ప్రాంతం ఉంది, యూదయ ప్రాంతం ఉంది, సమరయ ప్రాంతం ఉంది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. 3 ప్రాంతాలు ఉన్నాయి. యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల అంతటా ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారంటే సాక్షులై ఉండుడి అన్న విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. ఎవరికి అంటే శిష్యులకి, అదే రీతిగా సంఘముగా ఉంటున్నటువంటి మనకు కూడా ఈ వాక్యాన్ని మనం అప్లై చేసుకోవాలి. ఏమంటున్నాడంటే యూదయ, యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములు. యెరూషలేము అనగా అర్థం ఏంటంటే, యెరూషలేము అనగా దేవుని యొక్క మందిరము. నోట్ చేసుకునే అలవాటు ఉన్నటువంటి వారు నోట్ చేసుకునండి. అది వాక్య క్రమము, అది మంచిది మనకి. యెరూషలేము అనగా నేను మళ్ళీ అడుగుతాను వాక్యం అయిపోయిన తర్వాత ఏమిన్నారు, ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తాను. కాబట్టి ఖచ్చితంగా రాసుకోవాలి, ఖచ్చితంగా రాసుకోనండి. యెరూషలేము అనగా దేవుని యొక్క పట్టణం. యెరూషలేము అనగా దేవుని యొక్క పట్టణం లేదా దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరము. ఇంకా మీకు వాడుక భాషలో ఉన్న అలవాటుని ప్రకారం దేవుని యొక్క మందిరము. యెరూషలేము అనగా దేవుని యొక్క పట్టణము లేదా దేవుని యొక్క మందిరము, లేకుంటే దేవుని సన్నిధి అని కూడా మీరు రాసుకోవచ్చు. యెరూషలేములో సాక్ష్యాన్ని కాపాడుకోవాలంట సంఘములో అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. యూదయ అన్న విషయాన్ని మనం చూస్తే మన స్వజనులు, మన కుటుంబస్తులు, మన బంధువులు, మన రక్త సంబంధికులు. యూదయ అనగా అర్థం ఏంటంటే మన రక్త సంబంధికులు అన్నట్లుగా మనం తీసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని. మన అన్న విషయాన్ని మనం చూస్తే మన రక్తముతో అనగా ఉన్నటువంటి బంధువులు అన్న విషయాన్ని, మన రక్త సంబంధికులు అన్న విషయాన్ని, అక్కడ కూడా మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నీ కుటుంబంలో నీ సాక్ష్యం కాపాడుకోవాలి. కేవలం మందిరంలో సేవకుడు చూడడానికి పరిశుద్ధంగా కనిపిస్తూ తెల్లబట్టలు వేసుకొని వెళ్తే సరిపోదు, కానీ ప్రభు సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోవాలి. కుటుంబంలో కూడా సాక్ష్యం కాపాడుకోవాలి. నీ భక్తి అనేటువంటిది నీకు ధైర్యాన్ని కలుగ చేయాలి అన్ని విషయాల్లో కూడా. మంచిది. సమరయ దేశముల అంటే సమరయ అనగా అన్యజనుల ఎదుట. మీరు వెళ్తున్న కాలేజీలో అందరూ క్రైస్తవులు ఉండరు. మీరు వెళ్తున్నటువంటి స్కూల్స్ లో, కాలేజెస్ లో, మీ కుటుంబాలు, రక్త సంబంధికులు లేకుండా మీ పట్టణ దేశంలో అందరూ కూడా క్రైస్తవులు ఉండరు. అయితే వారి ఎదుట కూడా మీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలని యేసుక్రీస్తు వారు ఈ 3 విషయాలు చెప్పినట్లుగా మనం చూస్తాం. మళ్ళీ చెప్తా ఉన్నా, యెరూషలేములోను, యూదయ, సమరయ. యెరూషలేముగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరంలో. దేవుని మందిరంలో ఎవరు ఉంటారు? సేవకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. అందరి ఎదుట కూడా సాక్ష్యం కాపాడుకోవాలి. యూదయ అనగా రక్త సంబంధికులు, చిన్న పిన్న కావచ్చు, ఇంకా బంధువులు అందరూ కూడా వారి ఎదుట కూడా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మూడోగా సమరయ ప్రాంతంలో అనగా ఉన్నటువంటి ఇరుగు వారు, ఎవరైతే రక్షణ పొందని వారు ఉంటారో, ప్రభుని ఎరగని వారు ఉంటారో, వారందరి ఎదుట కూడా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి చేయండి. మిగతా కూడా ఈ మాట మనం ఆలోచిస్తూ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనం చూస్తూ మనం వెళ్దాం. అయితే మొదటిగా యోబు జీవితంలో నుంచి ఎందుకు దేవుడు అంగీకరించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి. తర్వాత మీరు చదువుకునండి, వర్సెస్ అన్ని కూడా ఇక్కడ ఉంచాను, అన్ని చదివించడానికి సమయం సరిపోదు. అయితే యోబు యొక్క జీవితంలో మొట్టమొదటి విషయం ఏంటంటే మంచి వ్యక్తిగా తను జీవిస్తా ఉన్నాడు. గుడ్ మ్యాన్. మనల్ని కూడా చాలా మంది అంటారు కదా, పలాని వ్యక్తి చాలా మంచోడండి. లీడింగ్ చేస్తున్న హోస్ట్ బ్రదర్ పేరు డేవిడ్. ఈ రోజు నాకు తెలిసింది, జస్ట్ పేరు తెలుసు కాబట్టి నేను తను చెప్తున్నాను. సహోదరుడు చాలా మంచివాడు, చక్కగా లీడింగ్ చేస్తాడు, ప్రోగ్రామ్ చూసుకుంటాడు, నమ్మకంగా ఉంటాడు అన్నట్లుగా ఇలా మనందరి పేర్లు కూడా ప్రభువుకు తెలుసు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అలానే కుటుంబంలో, సంఘములో, అన్యజనుల ఎదుట, అందరి ఎదుట కూడా మంచి పేరు, మంచి సాక్ష్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి 1 నిమిషం చాలు. జ్ఞాపకం చేసుకోవాలి. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి 1 నిమిషం చాలు. అదే మంచి పేరు తెచ్చుకోవడానికి జీవితాంతం కూడా మనము వాటిలో ముందుకెళ్ళాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూస్తే నోటి మాటతో కూడా ఆయన పాపం చేయలేదన్న విషయాన్ని మనం చూస్తాం. నోట మంచి మాటలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ 3 వచనాలు, అదే రీతిగా ఇంకా రాయబడిన కొన్ని వచనాలు మీరు చదువుకోనండి. యోబు మంచి పనులు చేశాడు. ఒక వ్యక్తి మంచి
వ్యక్తిగా జీవించాలంటే 3 విషయాలు ఇక్కడ రాసి ఉంటున్నాను. ఏంటంటే మంచి పేరు, మంచి సాక్ష్యము, రెండవదిగా మన నోట్లో నుంచి మంచి మాటలు రావాలి. మన నోట్లో నుంచి మంచి మాటలు రావాలి. మూడవదిగా మనం ఏం చేయాల్సిన పని ఏంటంటే మంచి పనులు చేయాలి. మంచి పనులు ఏంటో చెప్తారా ఒకసారి? మంచి పనులు అంటే వేటిని అంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పండి. ఎవరు సమాధానం చెప్పట్లేరు. మంచి హెల్పింగ్ పనులు, నేచర్ అన్న, హెల్పింగ్ నేచర్. హెల్పింగ్ నేచర్. వాట్ కైండ్ ఆఫ్ హెల్పింగ్ నేచర్? వెరీ సింప్లీ టెల్లింగ్ హెల్పింగ్ నేచర్, బట్ వాట్ టైప్ ఆఫ్ హెల్పింగ్ చెప్పండి. సిగరెట్ తాగడం కూడా హెల్పింగే. సిగరెట్ తెచ్చేయడం కూడా హెల్ప్ చేయడమే కదా. మందు తెచ్చేయడం కూడా హెల్ప్ చేయడమే కదా. చెప్పండి, మాట్లాడాలి. వాట్ కైండ్ ఆఫ్ హెల్పింగ్ నేచర్? మంచి పనులు అంటే ఏంటండి? ఎవరు మాట్లాడలేరు. దేవుని ప్రేమలో ఉంటాయండి. వినిపించలేదండి. పేదలకు సహాయం చేయడం, విధవరాలను ఆదరించడం. వెరీ గుడ్. విధురాలను ఆదరించడం. చెడు చేయకపోవడం మంచి పని. చెడు చేయకపోవడం. తల్లిదండ్రులను సన్మానించడం. వెరీ గుడ్. ఇలా కొన్ని పాయింట్స్ చెప్పాలి త్వరగా. తల్లిదండ్రులను సన్మానించడం కావచ్చు, అందరిని ప్రేమించడం. అందరినీ నిన్ను వలె నీ ప్రేమించడం. కుమారుని ప్రేమించటం. దేవునికి స్తోత్రం. సేవకుల కన్నా విశ్వాసులకు ఎక్కువ వాక్యాలు తెలుసు. సేవకుల కన్నా ఎక్కువ వాక్యాలు తెలుసు. ఎందుకంటే ఎంతో మంది మెసేజ్లు వింటూ ఉంటారంట. సేవకులకి అంత సమయం ఉండదు. ఓకే, మంచిది. సో మనం ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటలు మనం చూస్తూ మనం ముందుకెళ్ళినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. మంచి పేరు, మంచి సాక్ష్యము, అదే రీతిగా నోట మంచి మాటలు, మంచి పనులు, బంధువులను దగ్గరికి తీసుకునేటువంటి విషయంలో చాలా మంచిగా తన జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా లేఖన భాగాల్ని మనం పరిశీలించుకుంటూ మనం ముందుకెళ్తే క్రొత్త నిబంధనలో కూడా కొర్నేలి కూడా ఉన్నాడు. తను చాలా మంచి వ్యక్తి, మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి. బంధువులను పిలుచుకున్నాడు, ఒక కూటం పెట్టాడు, అందరినీ కూడా స్నేహితులు పిలుచుకున్నాడు, తనతో పాటు ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని కూడా పిలుచుకున్నాడు. అదే రీతిగా మంచి సాక్ష్య జీవితం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా యోబు మంచి వ్యక్తిగా జీవించడానికి ఇన్ని క్వాలిటీస్, ఇన్ని పనులు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నోట నుంచి మంచి మాటలు వచ్చాయి. ఇందాక చెప్పాను కదా, ఏదైనా కూడా అనుకున్నది జరగకపోకుండా ఉన్నారనుకోండి, దేవుని దూషించేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. దేవుడుంటే ఎందుకు ఇలా జరగాలి, ఎందుకు నా భర్త ఇంకా మారలేదు, ఎందుకు నా భార్య ఇంకా మారలేదు, ఎందుకు నా పిల్లలు ఇలా ఉన్నారు, ఎందుకు ఇంకా ఉద్యోగం రాలేదు, ఎందుకు ఇంకా అలాంటి అనారోగ్య పరిస్థితుల్లోనే ఉన్నాను, ఎందుకు ఇంకా నేను ఇట్లే ఉన్నాను, ఇంకా ఎందుకు పిల్లలు పుట్టలేదు, ఎన్నో కారణాలు బట్టి దేవుని దూషించేటువంటి వారు, దేవుని గురించి చెడ్డగా మాట్లాడేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎన్ని కోల్పోయినప్పటికీ కూడా యోబు నోట నుంచి ఏ రీతిగా కూడా చెడ్డ మాటలు మాట్లాడలేదు, దేవుని దూషించలేదు, దేవుని ప్రశ్నించలేదు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునేను అన్నట్లుగా మనం చూస్తాం లేఖన భాగంలో. ఉన్న సమయంను బట్టి నేను కొంచెం ముందుకెళ్తా ఉన్నాను. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే మంచివాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. రెండవదిగా మనం చూస్తే ఒక మంచి భర్తగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వారు, వివాహమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. వివాహం కాని వారు ఉన్నట్లయితే ప్రార్థనా పూర్వకంగా మీ జీవితంలోనికి దేవుడు అనుగ్రహించేటువంటి దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండాల్సినటువంటి వారు వచ్చుటకు మీరు ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడాలి ప్రభు సన్నిధిలో. అయితే వివాహమైనటువంటి వారి జీవితాల్లో మనం చూస్తే ఒక మంచి భర్తగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు, ఎలా అన్న విషయాన్ని మనం చూస్తే 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. తీసే ఉంటారు కనుక, ఎలానో బైబిల్లో ఎలానో తెరిచే ఉంటారు కనుక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఒక్కరు చదవండి. మిగతా వారు మ్యూట్ చేయండి. ఒక్కరు చదవండి.
మనము అనుభవింపదగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. సో ఈ మాటను మనం చూస్తే యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. భార్యను ప్రేమించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ మాటను బట్టి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వివాహమైనటువంటి వారు భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఆలోచన చేయాలి. మీ గదిలోనికి వెళ్ళి ఒంటరిగా ఉండి మీరు కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని నిజముగా మీరు ఒకవేళ భర్తగా ఉన్నట్లయితే మీ భార్య విషయంలో ఒక మంచి భర్తగా మీరు ఉంటున్నారా ఒకసారి ఆలోచన చేయాలి. మంచి భర్తగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ఉండలేని పరిస్థితి ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని క్షమాపణ అడగాలి. అలానే వివాహమైనటువంటి వారి జీవితాల్లో భార్యగా ఉన్నటువంటి వారు మీ ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు కళ్ళు మూసుకొని మీరు ఒక మంచి భార్యగా ఉంటున్నారా, లేకుంటే నేను అనొచ్చు ప్రాబ్లం లేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఒక విధమైనటువంటి రీతిగా భర్తను బాధ పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారేమో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో ఈ 2 కోణాల్లో మీరు ఆలోచన చేయాలి. వివాహం కాని వారుగా ఉన్నటువంటి వారు మీ తల్లిదండ్రుల విషయంలో, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, మీ తల్లిదండ్రుల విషయంలో ఒక మంచి పిల్లలుగా ఉంటున్నారా మీరు ఆలోచన చేయాలి. వివాహం కానికుండా ఉన్నటువంటి వారు, వివాహం అయినటువంటి వారైతే మంచి భర్తగా మీరు ఉంటున్నారా ఆలోచన చేయండి. ఏదో ఒక కూరలో ఉప్పు ఎక్కువైందని కొట్టేటువంటి వారు ఉంటున్నారేమో, లేకుంటే ఏదో భార్య సహకరించలేదని ఏదో ఒక చిన్న చిన్న పనుల విషయంలో భార్యను దూషించేవారు, లేకుంటే భర్త ఏదో ఉన్న పరిస్థితులు బట్టి అర్థం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో భర్తను మరి హేళనగా మాట్లాడేటువంటి వారు, పేర్లు పెట్టి పిలిచేటువంటి వారు, ఇంకా వారిని ప్రేమింపకోకుండా మరి దూషించేటువంటి పరిస్థితుల్లో, లేకుంటే తన గురించి భార్య గురించి భర్తకు కావచ్చు, భర్త గురించి భార్య ఇతరులకి మరి చెడ్డగా చెప్పుకునేటువంటి విషయాలు కూడా ఉన్నట్లయితే ఆలోచన చేయాలి. మీరు ఒకవేళ దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు సుమా, మనుషుల దృష్టిలో కాదు నేను చెప్తున్నటువంటి మాట, దేవుని దృష్టిలో ఒక మంచి వ్యక్తిగా నువ్వు జీవించగలుగుతున్నావా? నీ తల్లిదండ్రుల ఎదుట, నీ భర్త ఎదుట, నీ భార్య ఎదుట అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఎలా అన్న విషయాన్ని మనం చూస్తే 3 కోణాల్లో మనం చూస్తాం. భార్యను ప్రేమించాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దూషించినా సరే ఏం చేస్తా ఉన్నాడంటే సహించాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నా. ఏం చేస్తా ఉన్నాడు? భార్య ఏం చేస్తుంది? దూషిస్తా ఉంది భర్తను, అయినా కూడా సహించాడు. కానీ విడనాడడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు కొత్తగా వివాహమై నాకు ఈ మధ్య కాల సమయంలో ఒక సహోదరి ఫోన్ చేసి అన్న మాకు వివాహమైన తర్వాత 3 దినాలకే నేను మా ఇంటికి వచ్చేసానన్న. ఏంటమ్మా ప్రాబ్లము అంటే, ఇలా అయిందన్న, నా పరిస్థితి ఇలా అన్నట్లుగా ఆమె సమాధానం ఇచ్చింది. జ్ఞాపకం ఉంచుకోవాలి, వివాహమైనటువంటి 2-3 దినాలకే అమ్మగారింటికి వచ్చేసారు. ఎందుకు? ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఏమైందమ్మా ఇప్పటికి వచ్చి ఎన్ని రోజులు అయిందంటే దాదాపుగా 3 నెలలు అవుతుందన్న. ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేరు, సమాధానం ఇవ్వట్లేరు. అక్కడున్న పరిస్థితులు బట్టి తను సేవకుడన్నా అన్నట్లుగా చెప్పేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు సన్నిధిలో చాలా మంది వివాహానికి ముందు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు వారి భవిష్యత్తులో ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్తూ ఉంటాయి. నాకు ఒక సహోదరి వైజాగ్ ప్రాంతం నుంచి గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం మీకు చెప్తా ఉన్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఒక సహోదరి ఫోన్ చేశారు, దాదాపుగా కరోనా కన్నా ముందు జరిగినటువంటి సంఘటన. అయితే ఇకున్నటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి యాప్స్ ఉంటాయి కదా అండి, ఆన్లైన్లో ఉన్నటువంటి యాప్స్ ఉంటాయి కదా, ఈ యాప్స్ని బట్టి వారు ఏం చేశారంటే, టిక్ టాక్ అంటారు కదా, వాటిలో నుంచి స్నేహం పెంచుకొని అది ప్రేమగా మారిపోయింది. ఇరువురు కూడా క్రైస్తవులే, పాటలు పాడుకునేవారే. అయితే ఆ యొక్కన్న ప్రేమ మరి కాస్త కొంచెము దగ్గరికి, అంటే ఒకరినొకరు చూసుకోవాలనేటువంటి ఆ యొక్క ఆశ కలిగింది. ఒక ప్రదేశంలో వారు ఒకరినొకరు చూసుకోవడానికి ఆ యొక్కన్నటువంటి ఆ ప్రాంతానికి వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత, నువ్వు వీడియోలేమో మంచిగా ఉన్నావు, ఇప్పుడేమో నల్లగా ఉన్నావు, నువ్వు నాకు వద్దు అనేసాడు. ఏదో కొంచెం వాగ్వాదం జరిగింది. ఉన్నటువంటి ఆ సహోదరి మిద్దెపైకి వెళ్ళింది సూసైడ్ చేసుకోవడానికి. ఆ యొక్క సందర్భంలో కొంత నాకు వారు తెలిసినటువంటి వారు, ఎప్పుడైనా ప్రేయర్కి అటెండ్ అయ్యేవారు. అయితే వారు ఫోన్ చేశారు. చేసినప్పుడు ఆ ఉన్న పరిస్థితులను బట్టి
నేను చెప్పాను తనతో సూసైడ్ చేసుకోవడానికి పైకి వెళ్ళాను, ఎందుకో ఫోన్ చేయాలనిపించింది తమ్ముడు, అందుకే చేశానన్నారు. నేను చెప్పాను తనకి, నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు, ఇన్ని రోజులు భక్తి కనపరిచావు కదా, నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అన్నట్టుగా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆమె అయితే బ్రతికిందిలేండి. తర్వాత కమ్యూనికేషన్ లేదు, కానీ తర్వాత నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఏదో ఒక రీతిగా నచ్చజెప్పుకొని తర్వాత వివాహమైన తర్వాత కొన్ని నెలల తర్వాత వారు దూరం అయిపోయారు. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, చూసినటువంటివన్నీ కూడా దేవుని యొక్క చిత్తం అని ముందుకెళ్ళేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వివాహం కాని వారు చాలా జాగ్రత్తగా ఆలకించండి. మీరు చూస్ చేసుకోవద్దు, కానీ దేవుడు మీ కొరకు నిర్ణయించినటువంటి వారితో వివాహం అయ్యేంత వరకు కూడా మీరు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వివాహం అయినటువంటి వారు ప్రతి విషయంలో కూడా ఇరువురు కలిసి దేవుని మహింపరిచే రీతిగా ఉండాలి. ఇరువురు కలిసి ప్రార్థించాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయాలి. ఇక్కడ మంచి భర్తగా ఎందుకున్నాడు ఈ వ్యక్తి అన్న విషయాన్ని మనం చూస్తే, భార్యను ప్రేమించగలిగాడు, సహించాడు, విడనాడడానికి ఇష్టపడట్లేడు. ఈరోజు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాగానే సేవకుల దగ్గరికి వెళ్ళిపోయి చెప్పుకునేటువంటి వారు, చెప్పొద్దని చెప్పట్లేదు, కానీ చెప్పొచ్చు ప్రార్థన చేయమని, కానీ వినడానికి ఇష్టపడకూడదు, విడిపోవడానికి ఇష్టపడకూడదు. పోలీస్ స్టేషన్ల దగ్గర కూడా క్రైస్తవులే కనిపిస్తా ఉన్నారు. ఎంతో బాధాకరమైన విషయం. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవ పాయింట్ గా మనం చూస్తే యోబు గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చూస్తే, చదువుతారా ఎవరైనా? నేను నా కన్నులతో ఉమ్, కొంటిని, ఉమ్. కన్యకను నేను ఎలాగ చూచుదును. ఇక్కడ మనం చూస్తే కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. జ్ఞాపకం చేసుకోవాలి, కన్నులతో నిబంధన. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎంతమంది నిబంధన చేసుకున్నారో నాకు తెలియదు ప్రభు సన్నిధిలో. అందుకే నేను అడిగాను, బాప్టిజం తీసుకున్నప్పుడు మీరు ఏ తీర్మానం తీసుకున్నారు అని. కొంతమందికి చాలా మంది జీవితాల్లో నిబంధనలు లేవు. ఎటు పడితే ఎటు జీవించాలనుకుంటే అటు జీవించడం, ఎలా మాట్లాడాలనుకుంటే అలా మాట్లాడడం. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని మనం చూస్తే, నేను పరాయి స్త్రీని ఎలా నేను కన్నులెత్తి చూడగలను అన్నట్లుగా తను నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం గమనిస్తే నిబంధన చేసుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మన నిబంధన ఏంటి? దేవుడు కూడా నిబంధన ఇచ్చాడు. అబ్రహాముకు నిబంధన ఇచ్చాడు, దావీదుకు నిబంధన ఇచ్చాడు. దేవుడు కొంతమంది వ్యక్తులకు నిబంధన ఇచ్చాడు, నోవాహుకు ఒక నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధనకు తగినట్లుగా వారు జీవించినప్పుడు వారి జీవితాలు ఆశీర్వదింపబడ్డాయి. ఈరోజు దేవుడు మనకిచ్చే నిబంధనలు కొన్ని ఉంటాయి, మనం దేవుని యొక్క సన్నిధిలో మనకై మనం తీసుకునేటువంటి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే యోబు తనంతట తానే కొన్ని నిబంధన చేసుకుంటున్నాడు. నా కన్నులు చెడ్డవాటిని చూడడానికి నేను ఏ రీతి కూడా అనుమతించను అని. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, బహుశా జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను ఒక మందిరంలో ఉన్నటువంటి ఒక సహోదరిని నేను అడిగాను. వేరే మందిరంకి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మ ఎంతమంది సినిమాలు చూస్తారు, చేతులు ఎత్తండి అని అడిగాను. ఎవ్వరు చేతులు ఎత్తలా. ఎంతమంది సీరియల్ చూస్తారంటే చేతులు ఎత్తలేదు, కానీ తర్వాత అప్పుడప్పుడు చూస్తానండి అన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ యొక్క మాటలో మనం అర్థం చేసుకున్నప్పుడు, శరీరంలో ఒక వ్యక్తికి షుగర్ వచ్చిందనుకోండి, షుగర్ వచ్చినటువంటి ఆ వ్యక్తికి పాదానికి చిన్న గాయం అయితే, ఆ గాయాన్ని త్వరగా మానిపోకోకుండా ఉన్నట్లయితే ఆ గాయం అనేటువంటిది శరీరం అంతా కూడా పాకిపోతుంది. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. అది చాలా ప్రమాదకరమైన విషయం. ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ క్యాన్సర్ ఉన్నటువంటి పుండు తొలగించుకోకుండా ఉన్నట్లయితే అది శరీరం అంతా కూడా పాకిపోయే అవకాశం ఉంటుంది. ఆయకున్న విధానం బట్టి కాలు, చేతులు, లేకుంటే బాడీలో ఉన్న ఏదో ఒక పార్ట్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. చివరికి మరణించేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈరోజు నేటి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, నేను సినిమాలు చూడరన్నా, కేవలం సీరియల్ చూస్తాను, ఇవి రెండు కూడా చూడన్నా, అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ చూస్తాను, ఇవన్నీ కూడా ఏవి చూడనన్నా, ఫలాంది మాత్రమే వదిలిపెట్టుకోలేకున్నాను. ఈరోజు యవనస్తులు గేమ్స్కి అలవాటు పడి ఇంకా రకరకాలటువంటి పరిస్థితుల్లో జీవిస్తా ఉన్నారు. యోబు నిబంధన చేసుకున్నాడు కళ్ళతో. మన ఆత్మీయ జీవితాల్లో కూడా అటువంటి నిబంధన చేసుకొని ప్రభు కొరకు జీవించగలిగితే నీవు కూడా దేవుని చేత అంగీకరింపబడతావు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మరొక మాట మనం చూస్తే 10 మంది బిడలకు తండ్రి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు పిల్లలు లేకుండా ఉన్నటువంటి వారు ఎంత బాధపడుతుంటారో జ్ఞాపకం చేసుకోవాలి. మా మందిరంలో 12 సంవత్సరాలు అయింది పిల్లలు లేక. ప్రభు యొక్క సన్నిధిలో అన్ని చోట్లకి వెళ్ళారు వారు. దేవుని యొక్క మందిరానికి వచ్చింది, ప్రార్థన చేసిన తర్వాత
దేవుడు చక్కగా దేవుడు బిడ్డలు ఇచ్చాడు, 2 బిడ్డలు ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మందిరానికి రాకమునుపు పిల్లలు లేనటువంటి సమయంలో మందిరానికి వస్తారు. పిల్లలు లేరని ప్రార్థన చేయించుకుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత ఈ పిల్లలతో రాలేకపోతున్నానండి, సేవకులు చెప్పేటువంటి సమాధానం ఇదే. ఎందుకమ్మా రాలేకపోయారు మందిరానికి అంటే, పిల్లలు పుట్టారండి అందుకే నేను రాలేకపోయాను అన్నట్లుగా సమాధానం చెప్తారు. బంధువులు వచ్చారండి అందుకే రాలేకపోయాను. వివిధ రకాలైనటువంటి సమాధానాలు చెప్తా ఉంటారు. సాకులు చెప్పకూడదు, ఈ విషయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడోదిగా మనం చూస్తా ఉన్నాం ఏంటంటే, థర్డ్ పాయింట్ లో ఉన్నటువంటి యొక్క 10 మంది బిడ్డలకు తండ్రి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏం చేశాడు అన్న విషయాన్ని కూడా మరొక పాయింట్ లో మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. ఇప్పుడు చెప్పండి, మొదటి పాయింట్, యోబు ఎందుకు దేవుడు అంగీకరించాడు? మొదటి విషయాన్ని చెప్పండి. నాకై నేనే మాట్లాడుతున్నా, ఉన్న సమయం తక్కువ ఉంది కనుక. మంచి మంచి వ్యక్తి, వెరీ గుడ్, మంచి వ్యక్తి. రెండవ పాయింట్ లో ఏంటి? నోట నుంచి మంచి మాటలు. మెయిన్ పాయింట్ చెప్పాలి, మెయిన్ పాయింట్ చెప్పాలి. మంచి భర్త, నోటితోనైనా పాపం. మంచి భర్తన, మంచి భర్తగా ఉన్నాడు. మిమ్మల్ని మీరు తీసుకోవాలి. ఒక వివాహమైన వాళ్ళు ఎలా తీసుకోవాలో, వివాహం కాని వాళ్ళు ఎలా తీసుకోవాలో కూడా చెప్పాను. అలా మీరు పలకగలగాలి. అర్థమైంది కదా? ఓకే, మంచి భర్తగా ఉన్నాడు. థర్డ్ పాయింట్ మనం చూస్తే మంచి తండ్రిగా ఉన్నాడు. ఎందుకో చెప్తాను చూడండి. 1వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదవండి. ఒక్కొక్క పాయింట్ ని చదివిస్తా ఉన్నాను. అతని కుమారులందరూ వంతు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించు వచ్చిరి. చాలమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తే ఈ మాటను బట్టి పిల్లల మధ్య ఐక్యతను మనం చూస్తా. పిల్లల మధ్య ఐక్యతను మనం చూస్తా. ఈ తండ్రి ఏం చేస్తా ఉన్నాడంటే, పిల్లల్లో ఐక్యతను చూడగలుగుతా ఉన్నాడు. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో, వివాహమై ఉన్నటువంటి వారు మీకున్న పిల్లల్ని ఇద్దరిని ఒకేలాగా చూస్తున్నావా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ చూస్తున్నావా? చాలా జాగ్రత్తగా ఆలకించండి. పిల్లల్ని పెంచే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ మధ్యకాల సమయంలో ఒక టాపిక్ చెప్పాను, పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అన్న విషయాన్ని. చాలా ప్రాముఖ్యమైనటువంటి విధానం. దేవుడు ఊరికే ఇవ్వలేదు తల్లిదండ్రులకి పిల్లల్ని. కొంతమందిని చూస్తే గాలికి వదిలేస్తా ఉంటారు, జ్ఞాపకం చేసుకోవాలి. అలా అనకూడదు, కానీ వాస్తవానికి నేను చూస్తూ కొంతమందిని గమనిస్తున్న విషయాలు చెప్తున్నాను. వారు ఎక్కడ తిరుగుతారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం చేస్తా ఉంటారో తెలియదు. తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకోరు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. యోబు చేస్తున్నటువంటి క్రియను మనం చూస్తే ఒక మంచి తండ్రిగా ఉన్నాడు. ఇక్కడ వివాహమైనటువంటి వారు ఒక మంచి తల్లిగా నువ్వు ఉంటున్నావా, ఒక మంచి తండ్రిగా నువ్వు ఉంటున్నావా? జ్ఞాపకం ఉంచుకోవాలి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నారు. పిల్లలుగా ఉన్నటువంటి వారు, వివాహం కాని వారు, మీరు మీ అక్క చెల్లెలు కావచ్చు, మీ అన్నదమ్ములు కావచ్చు, అందరికి కూడా కలిసి ఐక్యత కలిగి ఉంటున్నారా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ప్రారంభంలో మనం చూస్తే ఒక వ్యక్తి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక తల్లి ఎలా ప్రవర్తించిందంటే, ఒక కొడుకునేమో మంచిగా ప్రేమిస్తుంది, ఒక కొడుకునేమో సరిగా ప్రేమించలేదు. అందుకే భర్త దగ్గరికి కుమారుని పంపిస్తా ఉంది. ఏమని పంపిస్తా ఉందంటే, తన వస్త్రములు వేసి ఆయనకున్నటువంటి ఆ చర్మమును కప్పి. ఈ సందర్భం అంతా కూడా మీకు తెలుసు. ఎవరు చెప్పండి, త్వరగా చెప్పాలి. పక్షపాతం చూపిస్తున్నటువంటి తల్లిగా మనం చూస్తాం. ఎవరు? ఏశావు యాకోబు జీవితంలో ఎవరు వారి తల్లి? రిబ్కా కదండి. ప్రారంభంలో చాలా చక్కనిది అని వ్రాయబడింది కదండి, చాలా చక్కనిది అని వ్రాయబడింది. ఎప్పుడు? రాహేలా, రిబ్కానా? మాట్లాడాలి. వివాహ సమయం అప్పుడయ్యా. వెరీ గుడ్. ఎలియారు చూసినప్పుడు చాలా చక్కనిదిగా కనిపిస్తుంది. ఈ సందర్భంలో ఈ పాయింట్ లో మనం చూస్తే వినిపిస్తుందండి నా మాటలు? ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఎలా ప్రేమిస్తుంది? వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా అండి? ఏం లేదు బ్రదర్, వాయిస్ బ్రేక్ అవుతుంది. హల్లెలూయా, స్తోత్రం.
ఓకే. కంటిన్యూ చేస్తాను. అక్కడ మనం చూస్తే ఇద్దరు కుమారుల విషయంలో తను పక్షపాతం చూయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ సందర్భమును బట్టి ఒకరిని ఒకరినొకలాగా ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడున్నటువంటి అన్నదమ్ములు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఓర్వలేని పరిస్థితులు ఏదైనా కూడా మీ హృదయాల్లో ఎక్కడి నుంచో లోపల చొచ్చుకొని ఉన్నట్లయితే, లేకుంటే అలా దాగి ఉన్నట్లయితే మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే కయీను, హేబెలు విషయంలో కూడా మనం చూస్తే ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూశాడు. పొలంలో దొరికాడు. దొరికిన తర్వాత చంపేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే లోపల ఏదో దాచుకున్నాడు. ఏదో స్వార్థం ఉంది లోపల అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి పిల్లలుగా ఉన్నవారు మీరు, మీ అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, మంచి మనసు కలిగి మీరు జీవించాలి. దేవుడు చెప్తున్నటువంటి మాట. అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి వివాహమైనటువంటి వారి జీవితాల్లో ఒక మంచి తల్లిగా నువ్వు ఉండాలి. ఒక మంచి తండ్రిగా వారి కొరకు ట్రీట్ చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. 5వ వచనాన్ని మనం చూస్తే ప్రతి దినము కూడా అరుణోదయంలో లేచేటువంటి పరిస్థితి ఉంటున్నది. 5వ వచనం చదువుతారా ఒకసారి త్వరగా? 5వ వచనం. వారు వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవిని దూషించిరేమో అని వారిని పిలువనచ్చి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి ఊరిలో ఒక్కొక్క నిమిత్తము దానబలి అర్పించు యోబు నిత్యము అలాగును చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో ఉదయాన్నే లేచి, అరుణోదయంలో లేచి అన్న విషయాన్ని మనం చూస్తాం. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకు నేను అడిగాను, కొంచెం క్లోజ్గా ఉంటాం కాబట్టి, అన్నా మీరు ఉదయం ఎన్నికి లేస్తారన్నా అని అడిగాను. తెల్లవారుజామున 10 గంటలకు లేస్తాను బ్రదర్ అన్నాడు. అర్థమవుతుందా నా మాటలు? ఒకసారి హల్లెలూయా చెప్పండి అందరు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? నేను అడిగాను ఆ వ్యక్తిని, ఏమంటున్నాడంటే, అన్న మీరు ఎన్నికి లేస్తారన్న ఉదయకాల సమయంలో అంటే, తెల్లవారుజామున 10 గంటలకు లేస్తాను బ్రదర్ అన్నాడు. తెల్లవారుజామున ఎన్ని గంటలకంట? 10 గంటలకు. అది మార్నింగ్ 10 అవుతుందా? తెల్లవారుజామున అవుతుందా అండి? సమాధానం చెప్పండి. అవ్వదు కదా. ఎప్పుడు తెల్లవారుజామున అంటే 3 నుంచి 6 గంటల లోపల. 3 గంటలు. అర్లీ మార్నింగ్ అంటే 3 to 6 o'clock. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను, ఎంతమంది 6 తర్వాత కూడా నిద్రపోతా ఉన్నారు? ఎంతమంది 6 గంటల సమయం తర్వాత కూడా నిద్రపోతా ఉన్నారు? ఆలోచన చేయండి. పేర్లు వద్దులేండి, నాకేం చెప్పకండి. అలా ఉంటే అది మంచిది కాదని మాత్రమే మీకు చెప్పగలను. ఇంకా వేరే మాట నేను అనలేను, అనకూడదు కూడా. ఓకేనా? మంచిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అరుణోదయంలో లేయాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి గొప్ప క్రియ ఏంటంటే, అనుకూలత ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు వాడుక అలవాట్లు ఒకసారి నేను తీసుకుంటాను సమయం ఉన్నప్పుడు. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు చేస్తున్నటువంటి క్రియను మనం చూస్తే 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం అనుకుంటా. ఆయన ఉదయాన్నే లేచి, 35వ వచనం, ఆయన పెందల కడనే లేచి, మార్కు 1:35, ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అన్న విషయాన్ని మనం చూస్తాం. సమయం లేదు కాబట్టి నేనే చదివాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఆయన ఎప్పుడు లెగుస్తా ఉన్నాడండి? త్వరగా చెప్పండి. పెందల కడనే లేచి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడు పెందల కడ అంటే? సూర్యుడు ఉదయించిన తర్వాతనా? సూర్యుడు ఉదయించక మునిపేనా? సూర్యుడు ఉదయించక మునిపే పెందల కడ అంటే, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన పెందల కడనే లేచి ప్రభును స్తుతిస్తా ఉన్నట్లుగా, ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి తను ఏం ప్రార్థన చేస్తా ఉన్నాడంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తల్లిదండ్రులుగా మీరు ఈ బాధ్యతను మీరు తీసుకోవాలి. వారి పవిత్రత కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. పాపం చేసినందుకు ప్రార్థన చేయట్లేడు. చాలా జాగ్రత్తగా వచనాన్ని చదవండి. పాపము చేస్తారేమో అని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాడో ఆలోచన చేయాలి ఈ యొక్క మాటను బట్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనం అంతం వరకు నమ్మకంగా ఉండడానికి ఎల్ల వేళలా కూడా మనము ప్రార్థన చేసుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు కొరకు కూడా మానక ప్రతి దినం కూడా ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. సమయం అవుతుంది. కెన్ ఐ క్లోజ్ ఆర్ కంటిన్యూ? కంటిన్యూ చేయమంటారా అండి, లేకుంటే మరొకసారి ఎప్పుడైనా తీసుకుంటాం? కంటిన్యూ చేయండి. ఓకే, మంచిది. సో కొంచెం
ఫాస్ట్గా మరికొన్ని విషయాలు చూస్తూ మనం ముందుకెళ్దాం. ఈ బాధ్యతను మనం కలిగి ఉండేటట్లుగా మన జీవితంలో ఉండాలి. 4th పాయింట్లో మనం చూస్తే మంచి యజమానిగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మంచి యజమాని ఆస్తి సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన పని వారిని బట్టి 3 సంగతులు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. యజమాని ఆస్తి సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన పనివారిని బట్టి 3 సంగతులు ఇక్కడ మన తర్వాత చదువుకోనండి. 13 నుంచి 19 వచనాలు మనం చూస్తే పని కల్పించడమును బట్టి కృతజ్ఞతగా మనం చూస్తాం. పని వారిని ప్రేమతో చూచుటను బట్టి సమాచారము అందించుటకు తిరిగి రావడాన్ని మనం చూస్తాం. ప్రాణం పోయే వరకు కూడా మందలను విడువక పోవడం అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రాణం పోయే వరకు కూడా మందలను విడవకపోవడం. ఈరోజు దేవుడు మనకు కొంతమందిని అప్పగించినటువంటి విషయాల్లో ఒక మంచి యజమానిగా, ఒక మంచి మాస్టర్గా, ఒక మంచి యవనస్తుడిగా, ఒక మంచి సేవకునిగా, ఒక మంచి సేవకురాలుగా, ఒక మంచి విశ్వాసిగా ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఇతరులకు దేవుని యొక్క పని చేసేటువంటి విషయంలో కావచ్చు, మనము ఇతరులకు ఏదైనా కూడా ఒక బాధ్యతను అప్పగించేటువంటి విషయంలో కావచ్చు, పనిని అదే రీతిగా పనివారిని ప్రేమించేటువంటి విషయంలో, అనగా మనకన్నా లేకుంటే మన ఎదుట తక్కువగా ఉన్నటువంటి వారిని ప్రేమించేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రాణం పోయే వరకు కూడా మందలను విడువక పోవడం అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక మంచి యజమానుడిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు అప్పగించినటువంటి కుటుంబాన్ని, దేవుడు అప్పగించినటువంటి తల్లిదండ్రులని, దేవుడు అప్పగించినటువంటి వాటిలో మనమందరం కూడా ఎంతో నమ్మకంగా ఉండాలని కూడా మనం చూస్తా ఉంటున్నాం. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక ఉపమానం చెప్తాడు. ఒక్కొక్కరికి కొన్ని తలాంతులు ఇచ్చాడు. చెప్పండి ఒకసారి, ఒకరికి ఎన్ని తలాంతులు ఇచ్చారు? త్వరగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని తలాంతులు? 5 తలాంతులు ఒకరికి. 5 తలాంతులు ఒకరికి ఇచ్చారు. వెరీ గుడ్. మళ్ళీ 2 తలాంతులు ఒకరికి ఇచ్చారు. ఇంకొకరికి 2 తలాంతులు, 1 తలాంతు. 1 తలాంతు ఇచ్చారు. 5 ఇచ్చినోడేమో 5 చేశాడు, 2 ఇచ్చినోడేమో 2 చేశాడు, 1 ఇచ్చినోడు ఏం చేశాడు? మాట్లాడాలి. భూమిలో పాతి పెట్టాడు. భూమిలో పాతి పెట్టేశాడు. జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుడు మనకి అప్పగించినటువంటి 1 తలాంత్ అంటే అవన్నీ కూడా వేరే క్యాలిక్యులేషన్ ఉన్నాయి. ఇప్పుడు సమయం లేదు, సందర్భం లేదు ఇప్పుడు చెప్పడానికి. బట్ అర్థం చేసుకున్నట్లయితే వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క వ్రాయబడినటువంటి ఆ మాటలో మనం చూస్తే 5, 2, 1 ఆ తలాంత్ అనేటువంటిది వారి జీవితాంతం కూడా సరిపోయేంత ఆస్తి అన్న విషయాన్ని మనం చూడాలి. వారి జీవితాంతం, వారి బ్రతుకు దినములన్నీ, ఆ వ్యక్తి బ్రతుకు దినములన్నీ కూడా ఆ యొక్కన్న ఆ తలాంతుతో తను బ్రతకచ్చు. జ్ఞాపకం ఉంచుకోవాలి. అటువంటి ఆస్తిని ఇచ్చి వెళ్ళాడు. 5 ఇచ్చిన వాడేమో డబల్ చేశాడు, 2 ఇచ్చిన వాడేమో 2 తీసుకున్నవాడు డబల్ చేశాడు, 1 తీసుకున్నవాడు బూడ్చిపెట్టాడు. దీనికి అర్థం ఒకసారి మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క సన్నిధిలో జీవితాంతము కూడా మనం ప్రభు సన్నిధిలో ఆనందించడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. మన జీవితాన్ని డబల్ చేసుకోవాలని కాదు దాని అర్థం. కానీ మనం ఉన్నటువంటి ఆ యొక్క స్థితిలో అందరికి కూడా 24 గంటలే ఉంటాయి. అందరికి కూడా 24 గంటలే. కొంతమంది మంచి ప్రార్థనా పరులు అవుతారు, కొంతమంది నార్మల్గా ప్రార్థన చేసుకుంటారు, కొంతమంది మంచి వాక్య జ్ఞానం కలిగిన వారు ఉంటారు, కొంతమంది ఏదో వాక్యం చదవాలి అనుకున్నట్లుగా ఉంటారు, కొంతమంది మంచిగా కుటుంబ ప్రార్థన చేసుకుంటారు, కొంతమంది ఏదో చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఆలోచన చేయడానికి వ్యత్యాసాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. అందరికీ ఒకే సమయం ఉన్నప్పటికీ కూడా మనకు దేవుడు అప్పగించినటువంటి ఆ యొక్క ఉన్నటువంటి ఒక పని కావచ్చు, లేకుంటే ఒక దానికి దేవుడు నియమించినప్పుడు, ఒకవేళ సేవకులకు సంఘం, అదే రీతిగా సేవకురాలకి సంఘం, ఒకవేళ ఇక్కడున్న విశ్వాసులకి కుటుంబాన్ని దేవుడు అప్పగించాడు. ఒక మంచి మాస్టర్గా, ఒక మంచి యజమానునిగా, ఒక మంచి యజమానురాలుగా మీరు మీ కుటుంబాన్ని ఏం చేయాలంటే పాలన చేయాలి. జ్ఞాపకం చేసుకోవాలి. సరైనటువంటి రీతిగా పాలన చేసేటువంటి రీతిగా ఉండాలి. సామెత గ్రంథంలో చివరి అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, ఒక యజమానురాలు, ఒక స్త్రీ ఏ రీతిగా ఉండాలో అక్కడ చాలా విషయాలు రాయబడి ఉంటాయి. ఉదయాన్నే లేస్తుందంట, కుటుంబానికి చక్కగా భోజనాన్ని సిద్ధపరుస్తుందంట, పని చేయక భోజనం చేయదంట. అటువంటి రీతిగా మనం చూస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పని చేయకోకుండా భోజనం చేయకూడదన్న మాటని మనం చూస్తే అర్థం చేసుకోవడానికి సోమరితనంగా మనం ఉండకూడదని దాని అర్థం. ప్రార్థన చేసుకోవడానికి సోమరితనం. ఒక అధ్యాయం చదువుదాం, ఒక 2 నిమిషాలే ప్రార్థన చేయాలి. సోమరితనం జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుడి మందిరం ఉదయకాల సమయంలో 10 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు వెళ్ళేటువంటి పరిస్థితి, సోమరితనం, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం స్తోత్రం అంటారు, ఎక్కడ చేసే ప్రార్థన అక్కడే నిద్రపోతారు. అలా ఉండకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడంట సోమరులను వాడుకున్నాడు, పామరులను కూడా వాడుకుంటాడు. సోమరితనంగా ఉండేటువంటి వారిని దేవుడు వాడుకోడు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కుటుంబాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పరిచయం, దేవుడిచ్చినటువంటి ఆ పనిని నమ్మకంగా చేయకోకుండా సోమరిగా ఉన్నట్లయితే సోమరి ఆశపడును కానీ వాని ప్రాణములకు ఏది కూడా దొరకదని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఒక మంచి యజమానునిగా, ఒక యజమానురాగా ప్రభు సన్నిధిలో ఉండాలి. 5వ పాయింట్ మనం చూస్తే, జ్ఞాపకం చేసుకున్నట్లయితే మంచి భక్తిపరుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. వాక్యం సెలవిస్తా ఉన్నది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు మనం ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం అనే పాయింట్ని మనం ఆలోచన చేసినట్లయితే ఎంత ప్రభువు మెచ్చుకునేటువంటి భక్తిని చేస్తా ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను కొంతమందిని అడుగుతా ఉంటాను, మీరు ఎప్పటి నుంచి క్రైస్తవులు అంటే, పుట్టుకతోనే క్రైస్తవులం బ్రదర్ మేము అంటారు. అవునా అన్న, ఫలానా విషయం చెప్పండి బైబిల్లో అంటే, తెలియదు బ్రదర్ మాకు అంటారు. ఆలోచన చేయాలి. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే మన భక్తి జీవితం అనేటువంటిది మనకు ధైర్యాన్ని కలుగచేయాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మీరు చేసేటువంటి ప్రార్థన మీకు ధైర్యాన్ని కలిగించాలి. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనలాంటి స్వభావం అంటే మనకులాగా తిన్నాడైనా, మనకులాగా నడిచాడు, మనకులాగా జీవించాడు, మనకులాగా అన్ని విషయాల్లో కూడా ఉన్నాడు. అయితే మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా వర్షింపకుండునట్లు అంటాడు. ప్రార్థన చేయగా వర్షం కురవలేదు, వర్షం పడాలని ప్రార్థన చేసినప్పుడు వర్షం పడింది. యెహోషువ ప్రార్థన ఎన్నో గొప్ప కార్యములు చేసినట్లుగా మనం చూస్తాం. ఏలియా ప్రార్థన ఎన్నో గొప్ప కార్యములు చేసినట్లుగా మనం చూస్తాం. ఎలీషా ప్రార్థన ఎన్నో గొప్ప కార్యములు చేసినట్లుగా మనం చూస్తాం. ఇలా బైబిల్ గ్రంథంలో హన్నా యొక్క ప్రార్థన తన భక్తి తనకు ధైర్యాన్ని కలుగజేసింది. ఆ రోజు నుంచి ఏడుపు మానేసినట్లుగా మనం చూస్తాం. ఇలా బైబిల్లో ఎంతో మంది భక్తులు ఉన్నారు, ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వారు. అయితే ఆ భక్తి అనేటువంటిది వారికి ధైర్యాన్ని కలగచేసేటువంటి రీతిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కొంతమంది అప్పటి వరకు భక్తితో ఉంటారు. ఏలియా కూడా అప్పటి వరకు భక్తి కలిగి ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, ఒక స్థలంలోకి వెళ్ళిపోయాడు. ప్రవ్వా నన్ను చంపే, ఇంకా నేను ముందుకు వెళ్ళలేను ప్రవ్వా అన్నాడు. భక్తి అనేటువంటిది మనం మరణించేంత వరకు కూడా ఆ భక్తిని కొనసాగించాలనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ మనం చూస్తే అర్థం అవడానికి, తర్వాత మీరు చదువుకోనండి, పిల్లల కొరకు అనుదినము కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి అండి. మ్యూట్ చేయండి దయచేసి. ఓకే, మంచిది. ఆపద సమయంలో కూడా ఆరాధన చేసినటువంటి నోరుగా మనం చూస్తాం. నీకు ఏదైనా ఆపద కలిగిన అనుకోండి, ప్రభుని స్తుతిస్తారా? ఉద్యోగం రాలేదు, ప్రభుని స్తుతిస్తారా? వ్యాపారం సరిగా జరగలేదు, ప్రభుని స్తుతిస్తారా? కుటుంబంలో ఏదో బలహీనలు వచ్చాయి, ప్రభుని స్తుతిస్తారా? ఆలోచన చేయాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ప్రభుని స్తుతిస్తూ ఆరాధించేటువంటి విధానమును మనం చూస్తాం. దేవుని పైన తన అవగాహన ఎటువంటి రీతిగా ఉంటున్నదో అన్న విషయాన్ని కూడా మనం ఈ యొక్క వచనాలన్నీ కూడా తర్వాత చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మంచి భక్తిపరుడుగా మనం చూస్తాం. ఆ రోజుగా మనం చూస్తే మంచి స్నేహితుడుగా మనం చూస్తా ఉన్నాం. తన స్నేహితులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా స్నేహితుల కోసం ప్రార్థించినటువంటి వ్యక్తి. జ్ఞాపకం చేసుకోవాలి. విసిగించారు, వారు ఎగతాళి చేశారు, అయినప్పటికీ కూడా స్నేహితుల కొరకు ప్రార్థన చేశారు. మీతో ఉన్నవారు ఎవరైనా మిమ్మల్ని విసిగించారు అనుకోండి, వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు కదా, అవునంటారా కాదంటారా? మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ కుటుంబంలో ఉన్న వారు కావచ్చు, ఏదైనా విసిగించినా లేకుంటే ఏదైనా కూడా ఎగతాళి చేసినట్లయితే వారితో మాట్లాడడానికి ఇష్టపడతారా మీరు? ఆలోచన చేయాలి. బట్ యోబు అలా లేడు. ఒక మంచి స్నేహితుడుగా ఉన్నాడు, వారి గురించి ప్రార్థన చేశాడు, వారిని దగ్గరికి తీర్చుకున్నాడు, వారికి ఆతిథ్యం కూడా ఇచ్చాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం 6వదిగా. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. 7వదిగా మనం చూస్తే మంచి మాదిరిని చూపించినట్లుగా మనం చూస్తాం. ఎటువంటి మాదిరి అంటే తన సహనం చూయించాడు, మంచి సాక్ష్యము కలిగినటువంటి జీవితాన్ని, అదే రీతిగా సత్య విషయములో అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు ఏంటంటే, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడు కూడా లేదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే
మంచి సహనం కలిగినటువంటి వ్యక్తి, మంచి సాక్ష్యం విషయంలో, అదే రీతిగా సత్యం విషయంలో నిలిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. సత్యం అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన బోధలో మనం నిలిచి ఉండాలి. ఆయన బోధలో మనం కట్టబడుతూ ఉండాలి. ప్రతి దినం కూడా దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉండాలి. ప్రతి దినం కూడా ప్రార్థనలో ఉండాలి. ప్రతి దినం కూడా సహవాసంలో ఉండాలి. నేను నా ఆత్మీయ జీవితంలో నేను నేర్చుకున్న ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు. ఒక వ్యక్తి పాపంలో పడిపోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా ఏమిటంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ప్రార్థన చేసుకోగలగాలి. రెండవదిగా ఏందంటే వాక్యం చదవగలగాలి. మూడవదిగా ఏందంటే సహవాసంలో ఉండాలి. ఈ యొక్క పరిచర్య ద్వారా నిత్యము కూడా ప్రార్థనలు జరుగుతా ఉన్నాయి. తెలియని వారుంటే సేవకుల్ని సంప్రదించండి. నిత్యము కూడా ప్రార్థనలు జరుగుతా ఉన్నాయి. నిత్యము కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం కూడా ప్రకటింపబడుతూ ఉన్నది. సందర్భములు బట్టి, ఆ పరిస్థితులను బట్టి. అదే రీతిగా ఈ రీతిగా సహవాసంలో కూడుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక క్రైస్తవుడిగా ఈ 3 ఖచ్చితంగా నువ్వు ప్రతిదినం కూడా కలిగి ఉండాలి. అప్పుడప్పుడు కాదు. దేవుని స్తుతించుడని పాట పాడుకుంటారు కదా, అప్పుడప్పుడు అని పాడుకుంటారా, ఎల్లప్పుడు అని పాడుకుంటారా? చెప్పండి, మాట్లాడండి. ఎల్లప్పుడు ఎల్లప్పుడు అంటారు, పాట మాత్రమే పాడుతారు అందరూ కూడా. అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినం కూడా ఈ 3 అనుభవాలు కలిగి ఉండాలి. అలానే నేను మరొక 3 విషయాలు చెప్తాను. మరొక 3 విషయాలు నా వ్యక్తిగతంలో నేను నేర్చుకున్న విషయాలు ఇవి. అలానే నా వ్యక్తిగతంగా నేను చేస్తున్న క్రియలు మాత్రమే చెప్తున్నా. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ఫెలోషిప్లో ఉండాలి. ఈ 3 విషయాలు. మరొక 3 విషయాలు చెప్తాను. దేవుని కొరకు మీ సమయాన్ని కేటాయించాలి. దేవుని కొరకు మీ సమయాన్ని కేటాయించాలి. దేవుని కొరకు మీ బలాన్ని కేటాయించాలి. దేవుని కొరకు మీ బలాన్ని కేటాయించాలి. మూడవదిగా దేవుని కొరకు మీ ధనాన్ని కూడా కేటాయించాలి. ఈ 3 విషయాలు కూడా చేయాలి. నేను నా ఆత్మీయ జీవితంలో నేను ఇంతగా అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే ఇవన్నీ కూడా నేను కలిగి ఉన్నాను కాబట్టే నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఈ 6 విషయాలు మీ భవిష్యత్తులో మర్చిపోవద్దు. ఇప్పుడు చెప్పిన వర్తమానమైనా మర్చిపోండి, కానీ చెప్తున్నటువంటి ఈ 6 విషయాలు మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు మర్చిపోకూడదు. ప్రార్థన, వాక్యము, సహవాసం. అలానే మీ సమయం దేవునికి ఇవ్వాలి, మీ ధనాన్ని దేవునికి ఇవ్వాలి, మీ బలాన్ని దేవునికి ఇవ్వాలి. చాలా మంది వీటిలోనే ఫెయిల్యూర్ అయిపోతా ఉన్నారు. వ్యక్తిగత జీవితంలోనికి వచ్చే లోపల వీటి విషయంలోనే ఫెయిల్యూర్ అవుతా ఉన్నారు. అలా ఉండకండి. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు సన్నిధిలో మీ సమయాన్ని కేటాయించండి. మీ యొక్క ఉన్నటువంటి బలాన్ని కేటాయించండి. పరిచయం ఉంటే చేయండి. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ సేవకులు చెప్పినటువంటి విషయాలు నమ్మకంగా చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మీ ధనాన్ని కూడా కేటాయించాలి. చాలా మంది ధనం ఇస్తారు, సమయం ఇవ్వరు. చాలా మంది ధనం ఇస్తారు, పరిచయం చేయడానికి ఇష్టపడరు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో నమ్మకముగా ప్రభు సన్నిధిలో ఒక మంచి సాక్ష్యాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు నా జీవితంలో చేసిన కార్యములు బట్టి. నేను ఏ మందిరంలో అయితే 9వ తరగతిలో విశ్వాసిగా నేను మందిరంలోనికి వెళ్ళానో, నిస్త్రీ ప్రొఫెటిక్ మినిస్ట్రీ కమలాపురంలో, కడప ప్రాంతంలో ఏ మందిరంలోనికి అయితే 9వ తరగతి ముందు నా యొక్క జీవితం బహు భయంకరమైనటువంటిది. నా వంశంలో నేను ఒక్కనే మొట్టమొదటిగా రక్షింపబడిన వ్యక్తిని. నా రక్త సంబంధికుల్లో నేను రక్షింపబడ్డాను. తర్వాత నా కుటుంబాన్ని రక్షించుకోగలిగాను. 10వ తరగతి నుంచి సేవకుని ఇంట్లో ఉండి నేను పెరుగుతూ వచ్చాను. కాలేజీకి వెళ్తూ ఉన్నాను. ఇంటర్మీడియట్ వరకు ప్రార్థన చేసేవారు నా కుటుంబం కొరకు. నా ఇంటర్మీడియట్లో అలా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. డిగ్రీ సమయంలో వారు బాప్టిజం తీసుకున్నారు. కుటుంబం అంతా కూడా ఉన్న విగ్రహాలన్నీ కూడా పక్కన పెట్టేశాం. భయంకరమైనటువంటి పూజలు చేసేటువంటి పరిస్థితి. ఇంట్లోనే పెద్ద ముగ్గులు వేసి భయంకరమైనటువంటి విగ్రహారాధన. అయితే దేవుడు నన్ను ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ఆ కుటుంబం నుంచి దేవుడు నన్ను రక్షించుకున్నాడు. తర్వాత నా కుటుంబాన్ని రక్షించాడు. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ మందిరంలో అయితే ఒక విశ్వాసగా నేను వెళ్ళానో ఆ మందిరంలో దేవుని యొక్క సేవకులు ఎన్నోసార్లు నన్ను తిట్టాడు. తిట్టిన ప్రతిసారి కూడా నేను బాధపడుకునేవాడిని, ఏడ్చేవాడిని కూడా. అయితే నేను ఒక క్వశ్చన్ వేసుకునేవాడిని. అవును కదా, ఎందుకు నేను ఏడ్చాలి, ఎందుకు నేను బాధపడాలి, ఎందుకు అంటున్నాడు సేవకులు, నాలో తప్పు ఉన్నది కాబట్టే కదా అంటున్నారు అన్నట్లుగా నేను పాజిటివ్గా తీసుకున్నాను. అయితే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పటికి నుంచి కూడా ఒకటి ఏంటంటే తీర్మానం, నేను ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తే అబ్రహామును బట్టి వంశం అంతా ఏ రీతిగా అయితే దీవించబడిందో నన్ను నా వంశం అంతా కూడా దీవించబడుతుందని ఒక ప్రార్థన. ఇప్పటి వరకు నేను గురించి చెప్పిన స్టోరీ ఉంది కదా, సేమ్ నాకు జరిగినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్తా ఉన్నాను. సేమ్ నాకు యోబు ఎటువంటి బలహీనత అయితే ఉందో నాలో అదే బలహీనత. శరీరం అంతా కురుపులు వచ్చినప్పుడు స్కూల్కి వెళ్తే ఉన్నటువంటి స్నేహితులు హేళన చేసేవారు, దూషించేవారు. నాకు నా శరీరం నుంచి వస్తున్నటువంటి రక్తమును బట్టి స్నేహితులు హేళన చేసేటువంటి వారు, ఎగు పొరుగు వారు హేళన చేసేవారు. ఒక్కొక్క సమాధి చెప్పేవారు. ఆటలకి వెళ్ళి ఈటలు కానీ ఒక్కొక్క రోజు ఒక టెంపుల్కి వెళ్ళేవాడిని, ఒక్కొక్క దేవుని ఆరాధన చేసేవాడిని, ఒక్కొక్క చోటికి వెళ్ళేవాడిని, వెళ్ళిపోయేవాడిని. ఎన్నో పరిస్థితులు నేను వెళ్ళాను. ఎక్కడికి బాగాలేదు. చివరి దేవుడు నా శరీరాన్ని
సంపూర్ణంగా దేవుడు స్వస్థపరిచాడు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రభుత్వంలో ఏ పరిచయలో అయితే దేవుడు తీసుకెళ్ళాడో, రక్షించాడో, దేవుడు నన్ను స్వస్థపరిచాడో అదే పరిచయలో ఇంతవరకు కూడా నమ్మకం కొనసాగడానికి తీర్మానం తీసుకున్నా. అయితే ప్రభు సన్నిధిలో ఏ రోజు నేను ఆబ్సెంట్ అయ్యేవాడిని కాదు. ప్రతిరోజు ఆరాధన ఉండేది, ప్రతిరోజు కూడా పరిచయం ఉండేది, కాలేజీ పరిచయం చేయడం. ఇందాక చెప్పాను కదా, మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒకవేళ ఈ ప్లాట్ఫామ్ లో సేవకులు మీరు దూరంగా ఉండవచ్చు, దానికన్నా మీ సంఘాలు పరిచయం చేయాలి. నమ్మకంగా వెళ్ళడం కాదు, సమయం ముందుకు వెళ్ళి పరిచయం చేయండి. ఒకవేళ ఆన్లైన్ లో సేవకు అప్పచెప్తున్నా నమ్మకంగా చేయండి. దేవుని సన్నిధిలో ఆశిస్తాడు. అలా సేవ కూర్చున్న ప్రతి పనిని చేస్తూ నమ్మకంగా ఉన్న కాబట్టి ఏ సంఘంలో విశ్వాసంగా ఉన్న అదే సంఘంలో సేవకులు ఉండేవాడు. దేవుని మహిమ మీకు చెప్తాను, దేవుని మహిమ మీకు చెప్తున్నా, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మీరు ఉండడానికి ఎక్కువ దేవుని పని చేయండి. సమూహం చేసినప్పుడు చూస్తే చిన్న పని చేస్తా ఉన్నాడు, తలుపులు తీయ దేవుడు మాట్లాడాడు. ఆ యొక్క సందర్భంలో దేవుడు మాట్లాడారు. జ్ఞాపకం చేసుకోవాలి. వంశంలో మీ కుటుంబాలు దేవుని ప్రత్యేక రక్షించాలంటే ఏదో ఊరికే కాదు, కానీ దేవుడు ఒక పర్పస్ దేవుడు ఎన్నుకున్నాడు. ఒక పర్పస్ ఈ లోకంలో లేడు. దేవుడు శ్రేష్టమైనటువంటి విషయాలు దేవుడు ప్రతి వారం కూడా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వసించిన వారు ఆమేన్ చెప్పాలి. దేవుని సన్నిధిలో ఆమేన్. దేవుడు దేవుడు మంచి సేవలతో సేవకులు కలిసి మంచి ప్లాట్ఫామ్లో దేవుడికి సహాయం చేసి జ్ఞాపకం. మరొక ఎగ్జాంపుల్ చేస్తాను. నేను సెమినార్లో తరబేదు పొందాను ఆన్లైన్ బైబిల్ లో గత 3 సంవత్సరాల క్రితం. ఆ 3 సంవత్సరాల క్రితం 8 నెలల కోర్సులో నేను పాల్గొని అక్కడ ఒక స్టూడెంట్ గా జాయిన్ అయ్యాను. ప్రభు మాత్రం మీకు చెప్తున్నా, జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సెమినార్ లో నేను స్టూడెంట్ గత 3 సంవత్సరాల క్రితం అయ్యాను, విత్ ఇన్ 3 years లో దేవుని యొక్క అదే ప్లాట్ఫామ్ లో అదే సేవకులతో కలిసి అదే మంది స్టూడెంట్స్ కి టీచింగ్ చేయడానికి చూపించాను. అక్కడ స్టూడెంట్ ని 3 సంవత్సరాల క్రితము అదే ప్లాట్ఫామ్ లో టీచర్ గా నిలబడుతున్నా. నా గొప్ప గురించి అయితే మాట చెప్పలేదు, దేవుని యొక్క అర్థమే మీకు చెప్తున్నా. ఎందుకు పాజిటివ్ గా చెప్పండి, దేవుడి విషయంలో మిమ్మల్ని రక్షించుకున్నాడంటే నా ఉన్న వాళ్ళు వారందరూ రక్షలేదు. అయితే నేను తీర్మానం తీసుకున్న, ప్రభావ నేను నీ కొరకు నమ్మకం జీవిస్తాను, ప్రభావ నన్ను వాడుకోప్పుడు నాకు వాకింగ్ చదవడం మీరు నా పక్కన కూర్చొని మీరు నేను వాకింగ్ కూడా, బట్ దేవుడు నన్ను వాడుకుంటే విలేజ్ లో నా గ్రామంలో ఉన్నంత నాకు ఏం తెలియదు. అయితే దేవుని సన్నిధిలాగా దేవుని కూడా నేర్పించుకుంటూ వచ్చే పౌలు గారి వల్లే ఏదైతే ఇదిగా కాదు, కానీ దేవుడు నేర్పించుకుంటూ అన్నారు కదా, ప్రభు సన్నిధిలో మన ప్రభు సన్నిధికి దేవుడు ఆశీర్వదిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నా శిష్టమైనటువంటి కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి విషయం ఏంటంటే, అప్పుడే నాటబడినటువంటి మొక్కగా మీరు జీవితాన్ని ఉండద్దు, అభివృద్ధి పొందాలి, ఫలించాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మేము దేవుని ద్వారా మొదటి విషయం ఏం నేర్చుకున్నారు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మొదటి విషయం త్వరగా ఒక నిమిషం ప్రార్థన వాక్యం. ప్రార్థన ఓకే, సన్నిధిలో ఉండడం 3 విషయాలు. ఓకే మంచిది. ఈ విషయాలు చెప్పినారు. ఓకే మంచిది. ఇంకో 3 విషయాలు చెప్పాను నా పర్సనల్ లైఫ్ గురించి. దేవునికి ఏమి ఇవ్వాలి? 3 ఇవ్వాలి ప్రాముఖ్యంగా. త్వరగా సమయము, బలము, ధనము. వెరీ గుడ్. ఎలా ఇవ్వాలనే దానికి ఎక్స్ప్లెనేషన్ నేను సమయం లేదు నాకు ఇవ్వడానికి, బట్ చెప్పడానికి, బట్ అర్థం చేసుకుంటారని మీకు చెప్తున్నా. మంచిది. ఈరోజు ఈ యొక్క చాప్టర్ ద్వారా మనం నేర్చుకున్నాం యోబు ఎందుకు అంగీకరింపబడ్డాడు. 7 విషయాలు నేర్చుకున్నాం. చెప్పండి త్వరగా. మొదటి విషయం ఏంటి రాసుకున్నవారు? గుడ్ మ్యాన్, మంచివాడు. స్త్రీలు చెప్పండి. మొదటి పాయింట్ స్త్రీలు చెప్పారు మంచివాడని. రెండో పాయింట్ పురుషుల్లోంచి చెప్పండి, లీడింగ్ చేస్తున్న వ్యక్తి తప్ప. మంచి మాటలు, మంచి భర్తగా ఉన్నారు. వెరీ గుడ్. మూడవదిగా మంచి తండ్రిగా ఉన్నారు. నాలుగవదిగా మెయిన్ టైటిల్ చెప్పండి. యజమానుడుగా ఉన్నాడు, మంచి యజమానుడుగా ఉన్నాడు. ఆరవదిగా సిక్స్త్ పాయింట్ ఏంటి? మంచి భక్తిపరుడుగా ఉన్నాడు. ఏడవదిగా మంచి మాదిరిగా ఉన్నాడు. వెరీ గుడ్, చాలా మంచిది. ఒకవేళ ఎవరైనా రాసుకోకుండా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకునండి, తర్వాత చదువుకునండి. నేను అతను అంగీకరించదని అన్నాడు. ఎలా అంగీకరింపబడ్డాడంటే 7 విషయాలు మనం చూసాం. మంచి వ్యక్తిగా ఉన్నాడు, మంచి భర్తగా ఉన్నాడు, రెండవదిగా. మూడవదిగా మనం చూస్తే మంచి తండ్రిగా ఉన్నాడు. నాలుగవదిగా మంచి యజమానుడిగా ఉన్నాడు, మంచి భక్తిపరుడు. తర్వాత మనం చూస్తే 6వదిగా మంచి స్నేహితుడు. 7వదిగా మంచి మాదిరిగా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని ఈతబడిన ఈ మాటలు బట్టి మీ జీవితాల్లో ఫలభరితంగా మార్చి మీరు ప్రభు కొరకు నిత్యము కూడా నమ్మకంగా జీవిస్తూ దేవుని ద్వారా అంగీకరింపబడినటువంటి బిడ్డలుగా ఉండునట్లుగా ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. లీడింగ్ చేస్తున్న బ్రదర్కి నేను అప్పగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మరొకసారి అవకాశం ఇచ్చిన సేవకులకి, సేవకురానికి, అదే రీతిగా చేరొచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తాను. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మరి చక్కటి సందేశం ద్వారా మనలను బలపరిచిన దైవ సేవకులు
రాజేష్ జోన్స్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడు మనం కూడా అంగీకరించాలంటే మనం ఏమేమి చేయాలి అనే విషయాలను మరి తన సేవకులో ఉండి దేవుడు మనతో మాట్లాడారు. అందరం బట్టి దేవుని నామం మహిమ కలుగును గాక. మనము కూడా నిజమేండి, మన భక్తిని దేవుడు అంగీకరిస్తున్నాడా, మనలను దేవుడు అంగీకరిస్తున్నాడా అనే విషయాలను మనం ఆలోచన చేసుకుని ఆ విధంగా మనం ముందుకు వెళ్ళము. మరి భక్తి చేస్తున్నాము అనే భ్రమలోనికి ఎవరు వెళ్ళిపోకుండా మరి ప్రతిరోజు సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటూ స్వపరీక్ష చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మరి దానిని బట్టి దేవుడు సంతోషించబడి ఉన్నాడండి. మరి మరి ఎంతో చక్కటి మరి సందేశాన్ని అందించారు. మరి చెప్పబడే స్వపరీక్ష చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మరి దానిని బట్టి దేవుడు సంతోషించేవాడై ఉన్నాడండి. మరి మరి ఎంతో చక్కటి మరి సందేశాన్ని అందించారు. అందరి దేవుని నామ మహిమ కలుగును గాక. మరి చెప్పబడిన నిమిత్తము మరి సేవకురాలు అయిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయనమ్మా. పరమ తండ్రి, మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు ఎనలేని స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. నీ దయ బట్టి, నీ కృపను బట్టి నాయన ఈ యొక్క రెండవ దినమున ప్రభు నీ సన్నిధిలో తండ్రి దేవా మేము కూడుకుని మంచి వర్తమానం ద్వారా నీ దశల ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ వాక్యానుసరమైన జీవితాలు తండ్రి నాయన దినాశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. ఈరోజు నేర్చుకుంటున్న పాఠములో కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నేర్పిస్తున్న నీ దాసులను మీరు అభిషేకించండి ప్రభా. నేర్చుకుంటున్న మాకు తగిన జ్ఞానాన్ని కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవా, ఇంతవరకు ఉన్న వాక్యం మా జీవితంలో అన్వయింప చేసుకుంటూ ఇతరులకు మాదిరికరంగా మా కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా మేము జీవించే భాగ్యం మాకు దయచేతండి. సర్వవిధాల మహిమ పొందుతారని, ఘనత పొందుతారని, ప్రార్థనని పాత్రను చేర్చుకుంటారు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రాజేష్ జోర్జ్ అన్న గారు అందిస్తారు. ఆశీర్వాదం ఇవ్వండి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల